ఇవాళ అనపర్తి నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను అఖండమైన విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత మా తండ్రి గారు మూలారెడ్డి గారు మొట్టమొదటిగా 1983లో 23,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఆ తదుపరి జరిగిన 8 ఎన్నికల్లో కూడా ఎప్పుడూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించినప్పుడు స్వల్ప ఆధిక్యతతో మాత్రమే విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ భారీ ఆధిక్యంతో ఇక్కడ విజయం సాధించడం జరుగుతూ ఉంది. అటువంటిది ఇవాళ మరలా 1983 గుర్తు చేస్తూ ఇవాళ 20,000 ఓట్ల మెజారిటీ నాకు అనపర్తి నియోజకవర్గం ప్రజలు ఇవ్వడం అనేది అపూర్వమైన విషయంగా భావిస్తూ ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గం ప్రజానీకానికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా నా విజయాన్ని కృషి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నిన ఎన్డీఏ అభ్యర్థిగా నేను ఉండడానికి వీల్లేదు అనే దిశలో ఎవరైతే ఇప్పుడు ఓడిపోయిన అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థి ఎంత ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా, అటు నరేంద్ర మోడీ గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ విధంగా అయినా నన్ను ఎన్డీఏ అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టాలి అనే ప్రయత్నం చేసి వారు ఆశీస్సులు అందించడం, ఇక్కడ ప్రజల ఆశీస్సులు అందించడం, కార్యకర్తల సహకారం అన్నిటినీ మించి ఎక్కవోలు లక్ష్మీ గణపతి ఆశీస్సులతో ఇవాళ అత్యద్భుతమైన విజయం ఇక్కడ కార్యకర్తలు సొంతం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి మా తండ్రి గారు మూలారెడ్డి గారు ఆశీస్సులతో ఈ విజయం సాధించడం జరిగింది. ఈ విజయం మరి మూలారెడ్డి గారికి అంకితం ఇవ్వడం జరుగుతూ ఉంది. వారికి మరి శ్రద్ధాశక్తులతో ఈ విజయాన్ని కార్యకర్తల తరఫున వారికి అంకితం ఇస్తూ ఇవాళ ఎంత అపూర్వ విజయం అందించిన అనపర్తి నియోజకవర్గం ప్రజానీకానికి, ఓటర్ మహాశయులందరికీ ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్క మారు చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా కార్యకర్తలు ఎవరైతే మంచి పాదాభివందనం